అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ప్రకృతికి ప్రభాత గీతం పాడుతూ బాలబానుడు అప్పుడే తూర్పు దిక్కు నుండి పైపైకి వస్తున్నాడు. సుమతి ఇంటి ముందరి పూదోటలోని పూబాలలు బాలబానునికి ఆహ్వానం పలుకుతున్నాయి. సురేష్ వరండాలో కూర్చుని ఆ రోజు దినపత్రిక చూస్తూ, ఏమోయ్ శ్రీమతి గారు, కాఫీ రెడీనా అన్నారు. వస్తున్నా ఒక్క నిమిషం. మళ్ళీ 2 నిమిషాలకి, ఏమోయ్ నీ చేతి కాఫీ తాగనిదే పేపర్ కూడా చదవబుద్ధి కాదు. కాఫీ తాగుతూ పేపర్ చదివితే కానీ నాకు తృప్తిగా ఉండదు. మాట పూర్తవకముందే సుమతి వేడివేడి ఫిల్టర్ కాఫీ గుమగుమలతో ఎదురుగా వచ్చి శ్రీవారికి శుభోదయం అంటూ కాఫీ అందించింది. శుభోదయం, మహా అద్భుతం, నీ చేతి కాఫీకి సాటి ఏదీ లేదు. నువ్వు కూడా కాఫీ తెచ్చుకో, ఒక్క నిమిషం స్థిమితంగా కూర్చొని కాఫీ తాగు అన్నాడు సురేష్. అది కుదిరే పనేనా అని ఒక చిరునవ్వు నవ్వి వంటింట్లోకి వెళ్ళింది సుమతి. అక్కడ వంటింట్లో పెద్ద క్రతువే జరుగుతుంది. గ్రైండర్లో పప్పు, మిక్సీలో చట్నీ, స్టవ్ మీద కుక్కరు, ఒక పక్కన బంగాళాదుంపల ముక్కలు ఉడకబెడుతూ ఇంకోవైపు టమాటాలు తరుగుతోంది పప్పు కోసం. మధ్య మధ్యలో కాఫీ తాగుతోంది. రోజు 2 రకాల కూరలు వండాలి, టిఫిన్లోకి చట్నీ కంపల్సరీ. ఇవన్నీ చేయడం ఒక ఎత్తైతే 4 క్యారేజ్ బాక్సులు సర్దాలి. పిల్లల స్కూల్ బస్ 7:30 కల్లా వచ్చేస్తుంది. వాళ్ళని రెడీ అవ్వండి అని అరవాలి. రోజు అందరి ఇళ్లలో ఉండే పరిస్థితే సుమతి ఇంట్లో కూడా. గ్రైండర్లో పప్పు తీసి ఇడ్లీ వేసి చల్లారిపోయిన కాఫీ గొంతులో పోసుకుని ఓ పని అయిపోయిందని గ్లాసు సింక్లో వేసి, అప్పు చిన్ని లేవండి నానా, టైం 6:30 దాటుతోంది, మళ్ళీ మీరు రెడీ అవ్వాలి, బస్సు వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది అంటూ పిల్లల్ని లేపుతుంది. అమ్మ ఒక్క నిమిషం ప్లీజ్, మరో 2 నిమిషాల్లో లేచి రెడీ అవుతా సాగుతున్నారు పిల్లలిద్దరూ. తొందరగా లేవాలి అంటూ వంటింట్లోకి పరుగులు తీసింది. వంటింట్లో పని అయిపోవచ్చింది. మళ్ళీ పిల్లలను లేపింది. ఈసారి ఎలాగో లేచారు. నేను ముందు బాత్రూమ్కి వెళ్ళాలి అంటే, నేను ముందు ఫ్రెష్ అవ్వాలంటే నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. గీజర్లో నీళ్లు వేడి ఎక్కలేదు, మొత్తం వాడే పోసేసుకున్నాడు. ఒకళ్ళ మీద ఒకరికి కంప్లైంట్లు. తొందరగా తెమలండిరా, ఇంకా టిఫిన్ చేయలేదు సుమతి పిల్లలిద్దరినీ అరిచింది. అప్పటికి సమయం 7:15 నిమిషాలు. పిల్లలు ఇద్దరూ టిఫిన్ చేస్తున్నారు. ఏమండి లేట్ అవుతుంది, మీరు కూడా స్నానానికి వెళ్ళిరండని భర్తని పురమాయించింది. లేస్తున్నా అంటూ సురేష్ బయలుదేరాడు స్నానానికి. అమ్మ నా డైరీలో సైన్ చెయ్యి, డైరీ అందించాడు అప్పు. వాడికి ఇంకా ఇన్కంప్లైంట్ ఉంది, నువ్వు సైన్ చేయొద్దు, నా డైరీలో చెయ్యి అరిచింది చిన్ని. ఒక్కతే ఉంది, స్కూల్కి వెళ్ళగానే రాస్తాను, చెయ్యి. ఏం కాదు నువ్వు చెయ్యి, అప్పుగాడి గోల. చిన్ని నువ్వు వెళ్ళి డాడీ చేత సైన్ చేయించుకో, నేను వీడి వర్క్ చెక్ చేస్తాను అంది సుమతి. డాడీ స్నానానికి వెళ్ళారు, లేట్ అయిపోతుంది, నువ్వు సైన్ చేసేయి అందించింది చిన్ని. నీవన్నీ కంప్లీట్ అయినాయా? రోజు నాకు రాత్రి పడుకునే ముందు మీ హోంవర్క్ చూపించి సైన్ చేయించుకోమని చెప్తాను. నా మాటలు వినరు, రేపటి నుంచి ఇలా చెయ్యను, సరేనా అంది. సరే అన్నారు పిల్లలు. సరే అని నవ్వుతూ తలలూపారు. వారు ఎందుకు నవ్వుతున్నారో సుమతికి అర్థమైంది. రోజు ఇలాగే అంటుందమ్మ, అయినా చెక్ చేయదు, హడావిడిలో ఇస్తే సంతకం పెడుతుంది అని వాళ్ళ భావన. ఎలాగైనా సాయంత్రం నుండి ఒకసారి ఏం చదువుతున్నారో పట్టించుకోవాలి అనుకుంది సుమతి. అది మా బస్ హార్న్, వెళ్ళొస్తా పరుగులు తీశారు పిల్లలిద్దరూ. బాయ్ డాడీ, బాయ్ నాన్న, జాగ్రత్త. సురేష్ బాత్రూంలో నుంచి వస్తూ అరిచాడు. ఎంతో కష్టపడి చేస్తే ఇద్దరు ప్లేట్లో సగం వదిలేశారు అట్టు చట్నీ. మళ్ళీ మీరు ఇంకొంచెం ముందు పిల్లలతో పాటు టిఫిన్కి రావచ్చు కదా, మీరు ఉంటే పూర్తిగా తినేవాళ్ళు అంది సుమతి. సర్లే పోయి, ఆకలిస్తే వాళ్ళే తింటారు అన్నాడు. సురేష్ టిఫిన్ కూడా అయిపోయింది. తన లంచ్ బాక్సు సురేష్ బాక్సు సర్ది తను రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళింది సుమతి. సుమతి సురేష్ అరుపులు వెనక నుండి. ఎవరొచ్చారో చూడు. ఎవరబ్బా అనుకుంటూ తొంగి చూసింది. తమ చిన్న అత్తగారు సుశీలమ్మ గారు. అత్తయ్య రండి, బాగున్నావా పిన్ని అంటూ లగేజ్ అందుకున్నాడు సురేష్. బాగున్నానురా, మీరు ఆఫీసుకు బయలుదేరిపోతారేమో, మీరు ఉండగానే వద్దామనుకున్నాను, మీకు ఆలస్యం అవుతుందేమో. పర్లేదు అత్తయ్య, టిఫిన్ చేయండి అంటూ సుమతి టిఫిన్ తీసుకువచ్చింది. నేను కొంచెం తెమలాలి, కొంచెం ఆగి తింటాలే అమ్మాయి. మీ మామగారు జైపూర్ వెళ్తూ నన్ను ఇక్కడ దించేశారు, ఆయనకు 5 రోజుల పని ఉందిట, మళ్ళీ నిన్ను ఎవరు తీసుకెళ్తారు అని. అందుకని అనుకున్న రోజు కంటే 5 రోజుల ముందే వచ్చాను అమ్మాయి అన్నది సుశీలమ్మ గారు. అయ్యో అదేమీ మాటలు అత్తయ్య, మీరు ఒకటి మా అత్తగారు ఒకటా మాకు అంది సుమతి. నేను స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ చేస్తాను, నాకేం తొందర లేదు, మీరు బయలుదేరండి అంది సుశీలమ్మ గారు. సరే అని సందులోకి వెళ్ళింది సుమతి. ఏంటమ్మా అటు వెళ్తున్నావు? ఏం లేదత్తయ్య, వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేద్దామని. అదేమిటమ్మా, చక్కగా చీర కట్టుకుని తడి ఒంటికి అంటుకుంటుంది కానీ, నువ్వు వెళ్ళు, నేను ఆరేస్తాగా, నాకు అలవాటేలే అత్తయ్య అంటూ బట్టలారేసి నిమిషంలో సురేష్ బండి ఎక్కి, వెళ్ళొస్తాను అత్తయ్య, జాగ్రత్త, మళ్ళీ ఫోన్ చేస్తాను అంటే వెళ్ళిపోయారా దంపతులిద్దరూ. సుశీలమ్మగారు నవ్వుతూ చెయ్యి ఊపి వంటింట్లోకి వెళ్ళారు కొంచెం కాఫీ తాగుదామని. యుద్ధం మధ్యలో ఆగిపోయినప్పుడు తలపిస్తున్న రణరంగంలా ఉంది వంటిల్లు. అంట్లన్నీ సింక్లో వేసి వంటిల్లు సర్ది కాఫీ కలుపుకుంది. ఏం చేస్తారు,
ఉద్యోగం చేసే అమ్మాయి కదా అనుకుంది. సుమతి పేరుకు తగ్గట్టు మంచి మనసున్న పిల్ల. పెద్దలంటే గౌరవం, చక్కని పనిమంతురాలు. కానీ సమయం కుదరకపోతే ఎలా ఉంటుందిలే అనుకుని కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని సుశీలమ్మ స్నానం చేసి పూజ ముగించి కొంచెంసేపు నడుము వాల్చారు. ఫోన్ మోగుతోంది. ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ తీసింది. అత్తయ్య, నేను సుమతిని. భోంచేశారా? లేదమ్మా సుమతి, ఇప్పుడే నిద్ర పట్టింది. చేస్తాను. నీ భోజనం అయిపోయిందా? ఇప్పుడే భోజనం చేశాను అత్తయ్య. సాయంత్రం వచ్చి ప్రయాణానికి కావలసిన బట్టలు సర్దుకుందాము. 4 రోజుల్లో దసరా సెలవులు ఇచ్చిన వెంటనే బాసర జ్ఞాన సరస్వతీదేవి దర్శనానికి వెళ్ళాలి అని అనుకున్నారు. సుశీలమ్మ గారు దాని కొరకే సుమతి ఇంటికి వచ్చారు. సుమతికి చిన్నత్తగారు ఎప్పుడో బాసరలో వ్యాసగుహ దగ్గరికి వచ్చి కూర్చుని భాగవతంలో దశమస్కందం చదువుతాను అని మొక్కుకున్నారట. ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి సుమతి ఇంటికి వచ్చింది. సుశీలమ్మ భర్త వాళ్ళ కొడుకు కొత్తగా ఇల్లు కడుతుంటే ఆ ఇంటి పని చూస్తూ నేను రాలేనులే అని చెప్పారు. అందుకని సుశీలమ్మ గారు ఒక్కతే ప్రయాణమై వచ్చారు. సాయంత్రం సుమతి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అంతా చక్కగా సర్ది ఉంది. బట్టలన్నీ మడతపెట్టి సోఫాలో పెట్టారు. పిల్లలు స్నానం చేసి అత్తగారు చెప్పే కబుర్లు వింటున్నారు. సుమతి టీ పెట్టి తనకి అత్తగారికి ఇచ్చింది. సాయంత్రం వంట పని ఏమైనా ఉందా? ఉంటే చెప్పు, సాయం చేస్తాను అన్నారు. అయ్యో ఎందుకు అత్తయ్య, రోజూ చేసే పనే కదా అంది సుమతి. సాయంత్రం చిన్నత్తగారు సాయం చేసేసరికి వంట తొందరగా పూర్తి చేసేసింది. రోజు చెట్టుకి రాలిపోతున్న సన్నజాజుల కోసం మాల కట్టి తన పొడవాటి జడలు అలంకరించుకుంది. పూలు పెట్టి జడ వేసుకున్నందుకు నైటికి బదులు లేత గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుంది. సురేష్ ఇంటికి వచ్చి ఇంట్లో ప్రశాంతతను చూసి ఆశ్చర్యపోయారు. అందరూ సుశీలమ్మ గారి మాటలు వింటూ పాతకాలం ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు. అమ్మ, నానమ్మ దగ్గర కథ చెప్పించుకుంటామంటూ పిల్లలు ఇద్దరు హాల్లో అత్తగారి దగ్గరే పడుకున్నారు. ఈరోజు ఏంటి స్పెషల్గా ఉన్నావు అడిగాడు సురేష్. ఏమీ లేదండి, నేను వచ్చేసరికి అత్తయ్య గారు ఇల్లు ఊడ్చి బట్టలు మడతపెట్టి పై పని అంతా చేసేశారు. పిల్లలిద్దరూ స్నానాలు చేసి అత్తగారితో కబుర్లు చెబుతున్నారు. అత్తయ్య గారు పనిలో సాయం చేసేసరికి కొంచెం ఫ్రీగా ఉన్నాను అంది. అవును, నిజమే అనిపించింది సురేష్కి మనసులో. రోజు చాలా అలసిపోతున్నావోయ్, ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు భార్యని. అయ్యో, బయట వాళ్ళ కోసం కాదు కదండి, మన ఇంటి కోసమే కదా నేను పనిచేసేది నవ్వింది సుమతి. సుమతి నవ్వులో విరిసిన పువ్వులు సురేష్ గుండెల్లో కొత్త గుబులు పుట్టించాయి. ఆ రాత్రి చాలా రోజుల తర్వాత వారికో మధుర జ్ఞాపకాన్ని మిగిల్చింది. సుమతి మొహంలో రోజు నిద్రిస్తున్న సమయంలో ఉండే అలసట ఈరోజు ప్రశాంతంగా కనిపించింది సురేష్కు. ఎప్పటిలాగానే ఉదయం 5 గంటలకే లేచింది సుమతి. వాకిట్లో నీళ్లు జల్లి ముగ్గు వేసి వచ్చింది. ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. ఇల్లు, వాకిలి, వంటగది తడిగుడ్డ వేసి గ్యాస్ స్టవ్ తుడిచింది. ఈలోగా అత్తగారు లేచి ఉదయాన్నే స్నానం చేసినట్లున్నారు. అత్తయ్య గారిని 1 నిమిషం స్నానం చేసి వచ్చి కాఫీ కలుపుతాను అని బాత్రూంకి వెళ్ళింది. తన స్నానం ముగించి వచ్చేసరికి అత్తగారు ఆతిథ్య హృదయం చదువుతూ పూలు కోస్తున్నారు. వంటగదిలోకి వెళ్ళిపోతున్న సుమతి ఒక్కసారి సందేహిస్తూ ఆగిపోయింది. అత్తయ్య గారండి, అత్తగారిని పిలిచింది. ఏంటమ్మా సుమతి అడిగారు. అత్తగారు అది ఏం లేదండి, పర్లేదు చెప్పమ్మా. అది నాకు నెలసరి వచ్చింది, అందుకనే ఆలోచిస్తున్నాను. అయితే ఇప్పుడు ఏమైందమ్మా? పర్లేదు, బయటికి వెళ్ళి విడిగా కూర్చో. నేనున్నాను కదా. విడిగా కూర్చోవాలా? అలవాటు లేదండి. ఈయన పర్లేదులే, చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అంటే పిల్లలు పుట్టినప్పటి నుండి ఇంట్లోనే ఉంటున్నాను. అయినా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ చాదస్తాలు ఏంటి అనుకుంటారు అంది సుమతి. సరే అమ్మా, నీ ఇష్టం. కానీ మనం ఎటు 4 రోజుల్లో బాసర వెళ్దాం అనుకున్నాం కదా. మళ్ళీ అప్పుడు ఇవన్నీ తడుపుకుంటూ అంత చాకరీ అయిపోతుంది. నేనున్నాను కదా, నేను చేస్తానులే. అయినా నేను ఈ 3 రోజుల్లో నువ్వు చేసిన వంట నేను తినను అమ్మాయి. ఈ ఒక్కసారికి ఏమనుకోకండి అంతే. అత్తగారి మాట తిరస్కరించలేక సరే అని ఓ పక్కన కూర్చుంది. పాపం ఆమెకేం తెలుసు మన ఇంట్లో పని చేయాలంటే. అందుకనే సురేష్ని పిలుస్తోంది. ఏమండి, లేవండి. ఏంటి అప్పుడే లేపుతున్నావు? అది కాదండి, నేను ఇంట్లోకి రాకూడదు, అత్తగారికి సహాయం చేయండి. ఇంట్లోకి రాకపోవడం ఏంటి? బద్ధకంగా లేస్తూ అన్నాడు సురేష్. అది నాకు నెలసరి వచ్చిందండి. అయితే ఏంటి? అత్తగారి ఇంట్లో కలపొద్దు అన్నారు. అందరికీ లేట్ అయిపోతుంది. తొందరగా లేవండి, పిల్లల్ని కూడా లేపండి. తప్పదు అన్నట్లుగా లేచాడు సురేష్. పిన్ని వంటింట్లో ఏదో చేస్తున్నారు. పెద్ద ఆవిడ చేత చేయిస్తే ఏం బాగుంటుందండి. టిఫిన్ తీసుకొస్తాను అన్నాడు సురేష్. బయటవి వద్దు నాయన, ఎటు ఫ్రిడ్జ్లో పిండి ఉంది, కొంచెం ఈ వేరుశనగ చట్నీ మిక్సీలో వేసి ఇవ్వు అంది. సరే పిన్ని, నేను తొందరగా స్నానం చేసి వచ్చి మళ్ళీ మిక్సీలో చట్నీ వేస్తాను. సురేష్, ఏమనుకోకు నాన్న, కొంచెం పిల్లలు కానీ నువ్వు కానీ కూరలు తరిగి పెట్టయ్యా. నాకేమో వెజిటబుల్ కట్టర్తో కుదరదు, కింద కూర్చున్నా తరగలేను. పర్లేదు పిన్ని అని తరుగుతున్నాడు. సురేష్ కూర తరిగి ఇచ్చాడు. ఏమండి, కొంచెం వాషింగ్ మిషన్లో బట్టలు వేయండి. మళ్ళీ అత్తగారికి కుదురుతుందో లేదో వాషింగ్ మిషన్ ఆన్ చేయడం అంది సుమతి. సురేష్ మనసులో ఒకవైపు విసుగు, మరోవైపు ఆలోచన. సుమతి ఒక్కతే పాపం రోజు ఈ పనంతా చేస్తోందా? మీ ఆవిడ చాలా మంచిదిరా సురేష్. మా అక్క మంచి కోడలు సంపాదించింది. నవ్వుతూ పనంతా చేసేస్తుంది. పిల్లల చేత ఒక్క పని కూడా ముట్టుకోనివ్వదు అత్తగారు పొగుడుతున్నారు.
సుమతిని. కానీ ఈ రోజుల్లో పిల్లలు కూడా పనులు చేయడం లేదు. అదే మా కాలంలో అయితే 13 ఏళ్ళకి అమ్మా నాన్నకు ఎంత సహాయం చేసేవాళ్ళు. ఏం చేస్తారులే అత్తయ్య గారు, చదువుకుంటున్నారు కదా అంది సుమతి. ఏం చదువుకోవడాలు, మీరు చదువుకోలేదా, ఉద్యోగం చేయడం లేదా, పిల్లలకి పని నేర్పకపోతే ఒక్కదానివే ఇంత పని ఎలా చేయగలుగుతున్నావు సుమతి? నువ్వేమైనా యంత్రానివా? పిల్లల చేత చిన్న చిన్న పనులు చేయించు సురేష్. నువ్వు కూడా చెప్పయ్యా పిల్లలకి. సురేష్ ఆలోచిస్తున్నాడు. నిజమే, తమ తమ చిన్నతనంలో అక్క పనులు చేసేది. తను కూడా అమ్మ ఇంట్లోకి రాకపోతే గిన్నెలు సర్దడం, బట్టలు తీయడం, మడతలు వేయడం, చిన్న చిన్న పనులు చాలా చేసేవాడు. బాబు వంట అయిపోయింది, బాక్స్ సర్దుకుని టిఫిన్ చేసేయండి చెప్పింది సుశీలమ్మ గారు. బాక్స్ పెట్టడం పట్టాను అయితేనా? 4 క్యారేజీలు, ఏ గిన్నె పైదో ఏది కిందదో, దేని మూత దేనిదో, అసలు పని మనిషికి అడిగిన సామాను నుండి క్యారేజ్ తీయడమే పెద్ద ప్రహసనం. అమ్మో, వాటర్ బాటిల్లో నీళ్లు పోయడం ఇంత కష్టమా? అరే, నీళ్లు కూడా సరిగ్గా పోసుకోలేరారా? సుమతి పిల్లలను అరుస్తుంది. ఎందుకు అరుస్తావు? రోజు నువ్వే కదా పోసేది. మాకేం తెలుసు? పిల్లలు ఎదురు సమాధానం. పాలు కలిపి ఇచ్చాడు సురేష్ పిల్లలకి. నాకు అప్పు ఇది కాదు అంటే ఇది కాదు, ఇది కాదు అంటే అది. నానా, నాకు బూస్ట్ కాదు హార్లిక్స్. నువ్వేంటి ఇద్దరికి ఒకటే తెచ్చావు? ఏదో ఒకటి తాగండి. సురేష్ మాటల్లో విసుగు. బట్టలు అయినాయండి, వాషింగ్ మిషన్ కట్టేయండి. బాబోయ్, పై పని చేయాలన్నా ఇంత కష్టమా? నా వల్ల కావట్లేదు అనుకున్నాడు సురేష్. ఈ డేట్ పుణ్యమా అని సుమతి ఖాళీగా కూర్చుంది. పోనీ ఇది ఒకందుకు మంచిదేలే అనుకున్నాడు. నానా, అమ్మని ఇంతకు ఎందుకు ముట్టుకోకూడదు? అమ్మకు ఏమైనది? ఒకటే ప్రశ్న. పిల్లలిద్దరూ సాయంత్రం చెబుతానులే, స్కూల్ బస్సు వచ్చింది ఎక్కండి. పిల్లలిద్దరినీ బయలుదేరదీశాడు. ఆ రోజు ఆఫీసులో సుమతి గురించి ఆలోచించాడు. తను ఎప్పుడూ పని చేయలేకపోతున్నానని ఒక్కరోజు కూడా చెప్పలేదు. ఇంటా బయటమే కష్టమే కదా పాపం. ఒకరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. భార్య రాకూడదని సురేష్ షటిల్ కోర్టుకి వెళ్లకుండా ఆఫీస్ నుంచి ముందే ఇంటికి వచ్చేశాడు. ఇంకా సుమతి రాలేదు. స్కూల్ నుండి పిల్లలిద్దరూ వచ్చి కూర్చున్నారు. వాళ్ళ నాయనమ్మతో ఏవో మాటలు చెబుతూ స్నానం చేశారు. రానా టీ తాగుదు గాని అని సుశీలమ్మ గారు టీ తీసుకొచ్చి సురేష్కి ఇచ్చారు. సురేష్ టీ తాగి స్నానం చేసి వచ్చాడు. స్కూల్ నుంచి వచ్చి వరండాలోనే కూర్చుంది సుమతి. సుశీలమ్మ గారు వంట చేస్తున్నారు. సురేష్ కూరలు తరిగి ఇస్తున్నాడు. పిల్లలు బట్టలు మడత పెట్టుకుని వాళ్ళ కబోర్డ్స్లో వాళ్లే సర్దుకుంటున్నారు. ముచ్చటేసింది సురేష్కి అది చూసి. నాకు బోరు కొడుతుంది, ఏ పని లేకపోతే అంటోంది సుమతి బయట కూర్చుని. నీకు రెస్ట్ అమ్మా, ఈ 3 రోజులు నువ్వే పని చేయకూడదు అన్నారు అత్తగారు. ఇన్నేళ్ళు నువ్వు చేసావు కదా, ఒక్క 2 రోజులు నీ పిల్లలు మీ ఆయన పని చేస్తే ఏమీ కరిగిపోర్లే, వాళ్ళకి ఏమి వచ్చింది అంది సుమతి. అలా అనకమ్మా, పిల్లలకు పని నేర్పాలి. సరే, నీకు బోరు కొడుతుంటే నీకు నచ్చిన పని చెయ్యి అన్నారు అత్తగారు. గిటార్ ప్లే చేయినా ఉత్సాహంగా అడిగింది సుమతి. మమ్మీ, నీకు గిటార్ వచ్చా? పిల్లలిద్దరూ ఒకసారి అడిగారు. మీ అమ్మ పాటలు బాగా పాడుతుందిరా. అవునమ్మా, మరి ఎప్పుడు పాడలేదే. ఎక్కడ టైం కుదురుతుందిరా? మీ అమ్మకి ఇంటి పని బయట పని, ఒక్క రోజైనా స్థిమితంగా కూర్చుంటేనా? ఇంకా ఆరోగ్యవంతమైన పిల్ల కాబట్టి ఎప్పుడు ముసుగేయలేదు అంది నానమ్మ. అటక మీద నుండి కిందికి దిగి చల్లటి గాలి పీల్చుకుంది గిటార్. చాలా ఏళ్ల తర్వాత. సుమతి అత్తగారికి ఇష్టమైన ఎందరో మహానుభావులు మానస సంచరరే వింటున్న సురేష్కు సుమతి ఏం కోల్పోతుందో అర్థమైంది. అమ్మ, రెస్ట్ అంటే ఏంటి? నువ్వెందుకు ఇంట్లోకి రాకూడదు అడుగుతున్నారు 9వ తరగతి చదువుతున్న అప్పు. మాటల తర్వాత, మీ చదువు అయిందా? భోజనాలకు పదండి, ఆకలేస్తుంది మాట మరల్చింది సుమతి. అందరూ భోజనాలకి కూర్చున్నారు. అత్తగారు అన్నీ చిన్న గిన్నెలలో సుమతికి దగ్గరగా పెట్టారు. అమ్మ, ఏమైనా అవసరమైతే సురేష్ కానీ పిల్లలు కానీ వడ్డిస్తారులే, సరేనా అంది. సరే అత్తయ్య గారు అంటూ భోజనం చేస్తున్నారు. పిల్లలిద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అమ్మని ఎందుకు దూరంగా కూర్చోబెట్టాలి? రెస్ట్ అంటే ఏంటి నానా? ఎందుకు అమ్మను మనం తాకకూడదు? 9వ తరగతి చదువుతున్న అప్పు తండ్రిని అడుగుతున్నాడు. సురేష్కి ఇబ్బందిగా ఉంది. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇంతలో అనుకోకుండా టీవీలో విస్పర్ యాడ్ వచ్చింది. కాలేజీ చదివే పిల్ల విస్పర్ యూస్ చేయడం వల్ల ఇంకా ఎగిరెగిరి ఆడుతోంది. ఎగిరెగిరి ఆడుతున్న అమ్మాయి చాలా సంతోషంగా ఉన్నట్టు చూపిస్తున్నారు. సుశీలమ్మ గారు, అరే, యాడ్ దేని గురించి రా అని అడిగారు. సుమతి సురేష్ని ఇబ్బందిగా కదిలారు. వాడికి ఎందుకులే ఇప్పుడు అవన్నీ, సుమతి వెంటనే అనేసింది. అదేటమ్మాయి, ప్రతిరోజు టీవీలో 10 సార్లైనా యాడ్ వస్తుంది. అన్ని 100 సార్లు చూసి ఉంటారు పిల్లలు. వారికి అనుమానం రాదా? అయినా వాళ్ళు అడగలేదు అంటే వారికి తెలిసి ఉండాలి. ఎప్పుడైనా అడిగారా? ఆలోచిస్తున్నాడు సురేష్. నిజమే, పిల్లలు ఎప్పుడూ అడగలేదు అంటే వాళ్ళకు దాని గురించి తెలిసే ఉండాలి కదా. ఎలా తెలుస్తుంది? ఏమో, కొన్ని సహజంగా అలాగే అర్థమైపోతాయేమో. అప్పు తల వంచుకున్నాడు. అంటే వాడికి తెలుసు అనుకుంటా. చిన్ని కూడా తల వంచుకుంది. ఓహో, తనకి కూడా తెలుసు అనుకుంటా. అప్పుడు సుశీలమ్మ గారు మాట్లాడడం మొదలుపెట్టారు. నెలకొకసారి స్త్రీ శరీరంలో సహజంగా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.
శరీరం అంతా విశ్రాంతిని కోరుకుంటుంది. ఏ పని చేయాలనిపించదు. అందుకని అమ్మకు నెలకోసారి విశ్రాంతినివ్వాలి. అంతేగాని ఆ సమయంలో విస్పర్ యూస్ చేసి మాకు ఏమీ కాలేదు అన్నట్టు ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అలా ఆడకూడదు, ఎగరకూడదు. ఇంకో 2-3 ఏళ్లలో చిన్ని కూడా మెచ్యూర్ అవుతుంది కదా. మీరందరూ మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్తున్నారు కదా. మొదటిసారి శరీరంలో మార్పులు కలిగినప్పుడు దీని గురించి గాబరా పడొద్దు. ఇది సహజం. ఇదే స్త్రీతనానికి మొదటి మెట్టు. కొన్ని జాగ్రత్తలు తీసుకో అని అందరూ శరీర దృఢత్వం కోసం ఏమేమి తినాలి, ఎలా ఉండాలో చెప్పేవారు. అలా ముత్తైదువులు అందరూ కలిసి ఆ పిల్లకు ఏమైనా అనుమానాలుంటే తీర్చి ఆనందంగా ఉండేటట్లు చేసేవారు. అదే పేరంటం. అదే సంబరంగా మారింది. ఇప్పుడు లక్షల రూపాయల ఖర్చు పెట్టి ఫంక్షన్స్ చేస్తున్నారు కానీ ఆ తర్వాత దాని గురించే వదిలేస్తున్నారు. అందుకని అమ్మకైనా, అక్కకైనా, చెల్లికైనా ప్రతి నెల 3 రోజులు విశ్రాంతిని ఇచ్చేవాళ్ళు. ఆ సమయంలో ఏ పని చెయ్యొద్దని చెప్పినా అమ్మలు పిల్లలు ఎక్కడ కష్టపడిపోతారో అని పనులు చేస్తుంటే వీరు ఇలా చెబితే వినరని పాపం పుణ్యం అని పెట్టారు. ఆ 3 రోజులు ఏమీ తాకకూడదు, తాకితే పాపం తగులుతుంది, ఏ పని చేయకూడదు అని చెప్పారు. తాగితే పాపం వస్తుందనే భయంతో ఆ 3 రోజులు మగవాళ్ళ ఇంట్లో వంట చేసి స్త్రీలకు విశ్రాంతిని ఇచ్చేవారు. అది మన ఆచారం. అసలు ఆచారం మరుగున పడిపోయి నేను తగిలాను, నేను ముట్టుకుంటే ఏమవుతుంది, నాకేమైనా అయ్యిందా అంటూ ఇదంతా మూఢనమ్మకం అంటూ కొట్టేసి కనీసం ఆ 3 రోజులు కూడా స్త్రీకి విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. పైపెచ్చు ఇదిగో ఇది వాడండి, అది వాడండి, మా కంపెనీ నాప్కిన్ వాడండి, ఇంకా పైకి గబ్బర్ సింగ్లాగా ఎగరవచ్చు, ఆడవచ్చు అని పెడదోవ పట్టేస్తున్నారు. నాయనమ్మ మాటలు పిల్లలతో పాటు సుమతి, సురేష్ కూడా శ్రద్ధగా విన్నారు. ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయారు. పిల్లలకి ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో కానీ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఒక 5 నిమిషాల తర్వాత అప్పు అన్నాడు. నానా, అయితే ఇక నుండి మనం మన అమ్మకు ఇంటి పనులకు 3 రోజులు సెలవు ఇద్దాం. చిన్ని కూడా అవును నాన్న, అమ్మకు మనం 3 రోజులు రెస్ట్ ఇద్దాం, మనమే చేద్దాం పనులు అని అంది. అవును, అలాగే చేద్దామన్నాడు సురేష్. మరి అమ్మకు రెస్ట్ వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది ప్రశ్నించింది చిన్ని. అమ్మ చెబుతోంది. అమ్మేవి చెప్పదు, ఆవిడ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నాడు అప్పు. అమ్మను చెప్పాల్సిందే ప్రతి నెల అన్నారు పిల్లలు ఇద్దరు. ఆపండ్రా మీ గోల, తర్వాత చూద్దాం. ఆ టాపిక్ పెంచడం ఇష్టం లేక సర్లే అంది సుమతి. అందరూ పడుకున్నారు. సుమతి దూరంగా వేరే మంచం మీద పడుకుంది. సురేష్ ఆలోచిస్తున్నాడు స్త్రీ శరీరంలో వచ్చే మార్పుల గురించి. తన చిన్నప్పుడు అమ్మ దూరంగా ఉంటే అక్క తన పనులు చేయడం, నాన్న వంట చేయడం, ఎలా ఉందో నా వంట అని నాన్న అడగడం, తమేమో నాన్న నీ వంటే బాగుంది అనడం, అమ్మ ఉడుక్కోవడం గుర్తొచ్చాయి. ప్రహరీ దగ్గర నిల్చుని పక్కింటి వాళ్ళతో మాట్లాడడం. ఆ 3 రోజులు తీరిగ్గా ఉండి ఏదో కుట్టుకుంటూ అల్లుకుంటూ ఉండేది. పెరడ్లో గడ్డి పీకడం చేసేది. మరి ఇప్పుడు తను మీద చెయ్యి వేస్తే వదలండి, 3 రోజులు కుదరదు అనగానే తను నిరాశగా పక్కకి తిరగడం. మళ్ళీ ఓ 4 రోజుల తర్వాత మీద చెయ్యి వేస్తే సుమతి నవ్వేది గ్రీన్ సిగ్నల్గా భావించుకునేవాడు. ఎంత తప్పు చేస్తున్నాను ఆలోచనలతో పడుకున్నాడు సురేష్. మిగిలిన 2 రోజుల్లో ఇంట్లో పని ఏముంది పెద్దగా అని అనుకున్న తనకి లంచ్ బాక్సులు సర్దడం, వాటర్ బాటిల్లో నీళ్లు పోయడం, పిల్లల టై సాక్స్ వెతకడం, ఐడెంటిటీ కార్డు వెతికివ్వడం, డైరీలో సంతకం పెట్టడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం ఎంత కష్టమైన పనులు అర్థమవుతున్నాయి. సురేష్ ఇంకో విషయం కూడా గమనించాడు. ఈ 3 రోజుల్లో తమ పిన్ని కావాలనే తన చేత కూరలు తరిగిస్తుందని, మిక్సీ వేయిస్తోందని, చిన్న చిన్న పనులు చేయిస్తోందని అర్థమయ్యింది. ఏ అబ్బాయి ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా నీకు అని అడిగారు ఆవిడ. లేదు పిన్ని, మీరు వచ్చి నా చాలా మంచి పని చేశారు. నిజంగా నా కళ్ళు తెరిపించారు. నా భార్యను ప్రేమగా చూసుకుంటున్నాను అనుకున్నాను, కానీ తన శ్రమలో కూడా పాలు పంచుకోవాలని ఇప్పుడు అర్థమైంది అన్నాడు నిజాయితీగా. అవును సురేష్, ఇల్లాలికి పనిలో కొంచెం సహాయం చేసినా చాలు, చాలా రిలీఫ్గా ఉంటుంది. నెలసరి సమయంలో మాత్రం విశ్రాంతి ఇవ్వు బాబు. ఏమో మా తరంలో అలా ఉండబట్టే ఈ వయసులో కూడా మేము ఆరోగ్యంగా ఉంటున్నాం. ఆ సమయంలో గర్భసంచి చాలా సున్నితంగా ఉంటుంది. అందుకని ఎక్కువ టెన్షన్ పడడం, ఎక్కువగా శ్రమ పడడం చేయకూడదు. దానివల్ల మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇప్పటి వారికి చూడు, 40 సంవత్సరాలు రాగానే గర్భసంచి సమస్యలు వచ్చి గర్భసంచి తొలగించడం అనేది చాలా సర్వసాధారణ విషయం అయిపోయింది. శాస్త్రీయంగా విశ్రాంతి లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని నిర్ధారించలేదు, కానీ మన పూర్వీకుల ఆచారం వెనుక ఖచ్చితంగా శాస్త్రీయ దృష్టి ఉంటుంది అనేది నా నమ్మకం. సురేష్ నిజమే అన్నట్లుగా తల ఊపాడు. ఇప్పుడు యంత్రాలు వచ్చి సౌకర్యాలు పెరిగాయి అనుకున్నాడు, కానీ పని సాయం చేసేవారు తగ్గిపోయారు. ఇల్లాలి మీదే భారమంతా పడుతుంది అని అర్థం చేసుకోలేకపోయాను ఇన్ని రోజులు అనుకున్నాడు. సురేష్ దసరా సెలవులు ఇచ్చారు. అందరూ బాసర వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు. సుశీలమ్మ గారు ఊరెళ్ళిపోయారు. సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారు. మళ్ళీ బడులు తెరిచారు. అందరూ స్కూల్కి వెళ్తున్నారు. ఎప్పట్లాగానే సూర్యుడు ఉదయించాడు. సుమతి వంటింట్లో వంట చేస్తుంది.
సురేష్ కూరలు తరుగుతున్నాడు. పిల్లలు ఇద్దరు 6 గంటలకే లేచి వాళ్ళ పని వారే చేసుకుంటున్నారు. సురేష్ పిల్లల డైరీలో సంతకం పెట్టాడు. లంచ్ బాక్స్ సర్దేస్తున్నాడు. ఇంతకు ముందు కంటే ఆనందంగా ఉంది ఆ ఇల్లు. సాయంత్రాలు సురేష్ ఇంటి దగ్గరే పిల్లలతో షటిల్ ఆడుతున్నాడు. అప్పుడప్పుడు సాయంత్రం ఆ ఇంట్లో గిటార్ వినిపిస్తోంది. కాలం ఆనందంగా గడిచిపోతుంది. ఒకరోజు ఉదయం ఏమండి కాఫీ పొద్దున్నే కాఫీ తాగనిదే పేపర్ కూడా చదవబుద్ధి కాదండి అంటోంది సుమతి వస్తున్న నవ్వు ఆపుకుంటూ. వస్తున్నా. భార్యను ప్రేమించే వాళ్ళు 3 రోజులు సెలవు ఇవ్వకుండా ఎలా ఉండగలరు అంటూ కాఫీ అందించాడు సురేష్. అవును నిజమే అంటూ ఇంటి ముందున్న చెట్టు మీద పిట్టలు కోకోవలాడాయి.